మనం ఇంతకుముందు చాలా సినిమాలకు చూసుంటాం. ఈ టైటిల్ ఇష్యూ అనేది. ఎందుకంటే మనోళ్ళు ఒక కథ రాసుకుంటారు. దానికి ఒక టైటిల్ అనుకుంటారు. లాస్ట్‌కి ఆ టైటిల్‌ని చాంబర్‌లో రిజిస్టర్ చేద్దామని వెళ్తే, ఆ టైటిల్‌తో ఇంకో సినిమా ఉంటుంది ఆల్రెడీ. అంటే ఒక టైటిల్ అనుకుంటారు. ఆ టైటిల్ చూస్తే ఇంకొక రిజిస్టర్ చేసేసుంటారు. కాకపోతే కొంతమంది అదే టైటిల్‌కి క్యాప్షన్ జోడించి సినిమా రిలీజ్ చేస్తారు. కొంతమంది టైటిల్సే చేంజ్ చేసుకుంటారు. అలా వచ్చినవే మన 'మహేష్ బాబు' గారి 'కలేజా', 'కత్తి', 'నిప్పు' ఈ సినిమాలన్నీ. మహేష్ బాబు గారి 'కలేజా' సినిమాకు కూడా 'కలేజా' అనే సినిమా టైటిల్ పెట్టాలనుకున్నారు. అంతకు ముందే ఎవరో ఆ 'కలేజా' అనే టైటిల్ రిజిస్టర్ చేయించడం వల్ల 'మహేష్ కలేజా' అని యాడ్ చేసేసారు. అలాగే ఈ 'కత్తి' సినిమా. 'కత్తి' సినిమా వచ్చి మన 'గుణశేఖర్' గారు రిజిస్టర్ చేయించడం వల్ల 'కళ్యాణ్ రామ్' గారు 'కళ్యాణ్ రామ్ కత్తి' అని మార్చారు. ఇక వేరే దారి లేక 'గుణశేఖర్' గారు ఆ 'కత్తి' అనే సినిమాకు 'నిప్పు' అనే టైటిల్ పెట్టి సినిమాని రిలీజ్ చేశారు. అదే మన 'రవితేజ' గారి 'నిప్పు' సినిమా. అలా ఇప్పుడు 'స్పిరిట్' సినిమాకి ఒక టైటిల్ ఇష్యూ కాంట్రోవర్సీ జరుగుతుంది మామ. ఇప్పుడు మన 'ప్రభాస్' గారు, 'సందీప్ రెడ్డి వంగ' గారి కాంబినేషన్‌లో వస్తున్న 'స్పిరిట్' సినిమాకి సంబంధించిన అంటే ఆ 'స్పిరిట్' టైటిల్‌కి సంబంధించిన ఒక ఇష్యూ కాంట్రోవర్సీ అయితే జరుగుతోంది మామ. అదేంటంటే నరసమ్మ అనే ఒక 60 ఏళ్ల లేడీ ఈ సినిమాకి ప్రొడ్యూసర్. ఆమె కొడుకే ఈ సినిమాకి డైరెక్టర్ కూడా. ఈమె రవిబాబు, సత్యప్రకాష్, చిత్రం సీను వీళ్ళను లీడ్ రోల్‌గా పెట్టుకొని వాళ్ళ కొడుకుతో డైరెక్షన్ చేపిస్తూ ఒక సినిమానైతే చేసింది. ఆ సినిమా పేరే 'స్పిరిట్ ఈజ్ నాట్ వన్'. ఈ సినిమా 1,15,00,000 ఖర్చు పెట్టి వాళ్ళకున్న ఆవులు, గొర్రెలు, గేదెలు అలాగే వ్యవసాయం చేసుకుంటూ చాలా కష్టపడి ఒక చిన్న హోటల్ నడుపుకుంటూ వాళ్ళు చాలా అంటే చాలా కష్టపడి ఈ సినిమాని చేశారు మామ. అలాగే 50,00,000కు పైగా అప్పులు కూడా అయ్యాయంట. కాకపోతే ఇప్పుడు ఈ నరసమ్మ వాళ్ళు ఈ 'స్పిరిట్ ఈజ్ నాట్ వన్' అనే సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే ఈ సినిమా ఆల్రెడీ షూట్ అయిపోయి సెన్సార్ సర్టిఫికేటే 30వ తారీఖు 9వ నెల 2024 30థ్ డేట్ నవంబర్ మంత్ 2024కి సర్టిఫికేటే జారీ చేశారు సెన్సార్ బోర్డ్ వాళ్ళు. కాకపోతే ఇప్పుడు వాళ్ళు ఈ సినిమాని రిలీజ్ చేయాలనుకుంటే ఈ 'స్పిరిట్' అనే టైటిల్ ఏదుందో అది ఆల్రెడీ మన 'ప్రభాస్' అన్న సినిమాకి 'సందీప్ రెడ్డి వంగ' గారు డైరెక్షన్ చేస్తున్న ఆ సినిమాకి పెట్టారు. ఇప్పుడు ఈ 'ప్రభాస్' అన్న సినిమాకి ప్రొడ్యూసర్స్ 'సందీప్ రెడ్డి వంగ' గారు అలాగే టీ సిరీస్. వాళ్ళు ఆ 'స్పిరిట్' టైటిల్ ఏదైతే ఉందో ఆ టైటిల్‌ని తీసేయమని ఈ నరసమ్మ వాళ్ళ టీమ్‌కి చెప్తున్నారు. డైరెక్టర్‌కి గాని, నరసమ్మకి గాని ఒక 2 కోర్ట్ నోటీసులైతే పంపించారంట. ఆ టైటిల్‌తో మీరు సినిమా రిలీజ్ చేయకండి. దయచేసి వేరే టైటిల్ పెట్టుకోండి అని. ఇప్పుడు జనాలందరికీ ఉన్న డౌట్ ఏంటంటే ఈ 'స్పిరిట్' టైటిల్ ఎవరు రిజిస్టర్ చేయించారు ఫస్ట్ అనేది. ఈ 'స్పిరిట్' టైటిల్ రిజిస్టర్ వస్తే ఫస్ట్ ఈ నరసమ్మ వాళ్ళే రిజిస్టర్ చేయించినట్టున్నారు. ఎందుకంటే 'స్పిరిట్ ఈజ్ నాట్ వన్' అనే పేరుతో రిజిస్టర్ చేశారు కాబట్టి సెకండ్ 'సందీప్ రెడ్డి వంగ' గారు చేయించిన రిజిస్ట్రేషన్ ఆ టైటిల్‌ని ఆయన ఓన్లీ 'స్పిరిట్' అని చేయించేవాళ్ళు. కాబట్టి ఇక్కడ ఒకరు ట్యాగ్ లైన్‌తో పెట్టారు. ఇంకొకరు ట్యాగ్ లైన్ లేకుండా పెట్టారు. 'ప్రభాస్' గారిది, 'సందీప్ రెడ్డి వంగ' గారిది అంత పెద్ద 600 కోట్ల బడ్జెట్‌తో వస్తున్న ఆ సినిమాకి ఈ 'స్పిరిట్ ఈజ్ నాట్ వన్' అనేది కొద్దిగా ఎక్కడో కాపీ కొట్టి పెట్టినట్టు అనిపించేటట్టుంది కదా ఆ టైటిల్‌లో అని ఎక్కడన్నా అనిపించిందో ఏమో తెలీదు గానీ, సందీప్ రెడ్డి వంగ గారి మేనేజరు ఫోన్ చేసి చెప్పారంట ఈ నరసమ్మ వాళ్ళ టీమ్‌కి. ఈ టైటిల్ పెట్టకండి తీసేయండని. కాకపోతే వీళ్ళు 10,000 పోస్టర్‌లు ప్రింట్ చేయించారంట. సినిమాని రిలీజ్ చేద్దాం అనేసి. ఈ తప్పెవరిదిరా అంటే నాకు తెలిసి తప్పు ఈ నరసమ్మ వాళ్ళదే మామ. ఎందుకంటే నరసమ్మ వాళ్ళు ఒక వీడియో రిలీజ్ చేశారు మామ. ప్రొడ్యూసర్ నరసమ్మ అండ్ వెంకటేశ్వర్లు సక్సెస్ స్టోరీ 'స్పిరిట్' మూవీ రవిబాబు. జనాలకి అలాంటి ఒకటి ఉందని నాకు తెలిసది. బిఫోర్ వీడియోస్ ఏదైనా ఉంటే మీరు మన ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఉంది. అక్కడ నుంచి నాకు పంపించండి. నేను ఇంకొక వీడియో కావాలంటే చేస్తా. నేను వెతికితే మాత్రం నాకు దొరికింది 2024 మే 26కి ఈ పోస్టర్ దొరికింది. 'ప్రభాస్' గారిది ఒక వీడియో రిలీజ్ అయింది. 2023 నవంబర్ 29 ఆ డేట్‌కి ఆల్రెడీ 'సందీప్ రెడ్డి వంగ' గారు 'ప్రభాస్‌తో నేను చేయబోయే నెక్స్ట్ మూవీ 'స్పిరిట్' అంటూ పోస్టర్‌లు, టైటిల్ డిజైన్‌తో సహా బయటకొచ్చేసింది. అలాంటప్పుడు వీళ్ళు సెన్సార్ రిజిస్ట్రేషన్ ఎప్పుడు చేయించారు? 30 నవంబర్ 2024.
ఇది 2023లో వచ్చినప్పుడు నవంబర్లో 1 ఇయర్ తర్వాత కూడా వీళ్ళకి స్పిరిట్ టైటిల్, అదే టైటిల్ ప్రభాస్ గారి సినిమాకి పెడుతున్నారు అని తెలిసినప్పుడు వీళ్ళు స్పిరిట్ అనే టైటిల్ చేంజ్ చేసుకోండొచ్చు కదా. మనం ఆల్రెడీ చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాం. మనం ఊర్లో అంతా అప్పులు తెచ్చి మరీ ఈ సినిమా చేస్తున్నాం. రేపు ఈ స్పిరిట్ అనే టైటిల్ నుంచి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే ఎలా బయటపడగలం అని ఆలోచించాలి కదా. ఆలోచించకుండా 1 ఇయర్ ముందునే ప్రభాస్ గారిది, సందీప్ రెడ్డి వంగ గారిది టైటిల్ అనౌన్స్మెంట్ అయిన తర్వాత వీళ్ళు మళ్ళీ అదే టైటిల్ని సెన్సార్లో రిజిస్టర్ చేసుకున్నారు. కాకపోతే వీళ్ళు ఒక ట్యాగ్ లైన్ పెట్టుకున్నారు, ఇస్ నాట్ వన్ అని. దానివల్ల వాళ్ళు రిజిస్టర్ చేశారు. ఇప్పుడు వీరభద్ర సినిమా ఉంది, వీరా సపరేట్, భద్ర సపరేట్. సినిమాలు వచ్చాయా లేదా? ఆల్రెడీ వీరభద్ర ఉందనేసి వాళ్ళు అట్లా చేస్తారా? టైటిల్ చెప్పింది వాళ్ళు రిజిస్టర్ చేస్తారు. సేమ్ టైటిల్ పెడితే వాళ్ళు ఇష్యూ చేస్తారు, కానీ ముందు వెనక ఏదైనా పెడితే వాళ్ళు ఏది ఇష్యూ చేయరు. సెన్సార్ వాళ్ళు, సెన్సార్ బోర్డు కానీ అలాగే ఫిలిం ఛాంబర్ కానీ ఈజ్ నాట్ వన్ అనే దగ్గర వీళ్ళు బోల్తా పడ్డారు. కాకపోతే అక్కడ ఆమె మాట్లాడుతున్న నరసమ్మ అనే ఆమె మాట్లాడుతున్న విషయం ఏంటంటే, నేను ఎందుకు తగ్గాలి, నాకు ఫస్ట్ సెన్సార్ బోర్డు వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చేశారు, నేనే ఫస్ట్ ఆ టైటిల్ పెట్టాను అని. టైటిల్ నువ్వే పెట్టావమ్మా, కాకపోతే ఇక్కడ ఈజ్ నాట్ వన్ అని పెట్టావు. టైటిల్ రిజిస్టర్ ఎవరు చేశారు ఫస్ట్ అనేది మనకు తెలీదు. ఈ సినిమా ఆపేద్దామని వీళ్ళు డిసైడ్ అయ్యారు ఆల్రెడీ. ఇంత మెంటల్ ప్రెషర్తో ఈ సినిమా చేయలేము, మనకు అప్పులు కూడా దొరకట్లేదు, సినిమా చేయడానికి ఎవరు సపోర్ట్ చేయలేదు అన్నప్పుడు ఆపేద్దామని డిసైడ్ అయ్యారంట ఆల్రెడీ. కాకపోతే ఇందులో వాళ్ళ చిన్న కొడుకు నటించాడంట ఆ సినిమాలో. ఆయన 1 ఇయర్ 2 ఇయర్స్ బిఫోరో ఏదో పాము కాట ఏదో అన్నారు, అలా చనిపోయాడంట. ఆయన ఈ సినిమాలో ఉండడం వల్ల ఈ సినిమాని ఎలాగైనా రిలీజ్ చేయాలి, కనీసం థియేటర్లో మన కొడుకునైనా చూసుకోవచ్చు అనేది వీళ్ళ ఆ కళ. ఎలాంటి సినిమా బ్యాక్గ్రౌండ్ అనుభవము ఏమీ లేకుండా వీళ్ళు ఎందుకు సినిమా చేశారంటే, ఆమె నరసమ్మ ఎవరైతే ఉందో ఆమెకి సినిమా చెయ్యాలనేది ఒక కళ అంట. ఏ అనుభవము లేనప్పుడు సినిమాలు ఎలా చేస్తారు, బిజినెస్లు ఎలా చేస్తారు? మనకు రాని పని చెయ్యకూడదు. కనీసం వీళ్ళకి ఆ అనుభవం లేనప్పుడు ఆ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయి అయినా కనీసం 1,15,00,000 ఉన్నప్పుడు ఒక్కో షార్ట్ ఫిలింకి ఒక 50,000 ఖర్చు పెట్టి అట్లా 4 షార్ట్ ఫిలింలు తీసున్నా ఆ షార్ట్ ఫిల్మ్స్ ఏదైనా ఆడియన్స్కి రీచ్ అయ్యో లేదంటే అది ఏదన్నా కొద్దిగా అనుభవం కూడా దొరికేది. ఈ సినిమాకి ఏ రేంజ్ బడ్జెట్ పెట్టాలి, ఏ కాస్టింగ్తో ఈ సినిమా చేయాలి అనే అనుభవం దొరికేది. ఏ అనుభవం లేకుండా 1,15,00,000 పెట్టి సినిమా చేసి ఇప్పుడు లబోదిబం అంటూ ఇంటర్వ్యూలో ఏడుచుకుంటున్నారు. ఏంట్రా రైతు కుటుంబం వాళ్ళనే టార్గెట్ చేస్తున్నావు అని అనుకోకండి మావా. ఇక్కడ నేను చెప్తున్నది ఏంటంటే, ఇప్పుడు ఒక గద్ద పైన వెళ్తూ ఉంటుంది మావా, కొద్దిగా స్పీడ్గా వెళ్తూ ఉంటుంది, ఏదన్నా వేటాడదాం ఏదన్నా దొరుకుతుందా అని. అదే టైంలో కింద ఒక ఎలక బొక్క నుంచి ఒక ఎలక బయట వచ్చింది. వెంటనే గద్దం చూసి వెంటనే లోపలికి వెళ్ళిపోయింది. ఎందుకు? అది అక్కడి నుంచి రావడానికి టైం పడుతుందని కూడా తెలుసు, కానీ చెప్పలేం. మన టైం బాగాలేకుంటే ఇంకొకటి ఏదైనా ఉండొచ్చు, ఇక్కడ ఇంకో గద్ద ఉందంటే అలాగే ఇంకొక గద్ద కూడా పక్కన ఏదైనా ఉండొచ్చు అని వెంటనే లోపలికి వెళ్ళిపోతుంది. అలా వీళ్ళు ఈ స్పిరిట్ అయిన టైటిల్ పెట్టారు, మనం ఈజ్ నాట్ వన్ అని యాడ్ చేసుకుంటే మనం కూడా రిలీజ్ చేసుకోవచ్చు అని ఎలా అనుకుంటారు? వీళ్ళకి సెన్సార్ సర్టిఫికేట్ వచ్చింది నవంబర్ 2024. ఆల్రెడీ అప్పటికే 1 ఇయర్గా మన సందీప్ రెడ్డి వంగ గారి స్పిరిట్ సినిమా వస్తుందని ఎక్కడ చూసినా మాట్లాడుకుంటున్నారు. వీడియోలు కూడా ఉన్నాయి యూట్యూబ్లో, కనీసం చూసుకోవాలి కదా. టైటిల్ చేంజ్ చేసుకుంటే ఏమైపోద్ది మామ? ఒక సినిమాకి అది ఒక్కటేనా టైటిల్? ఇప్పుడు చూడండి, రిలీజ్ చేసుకోలేక తల్లడిల్లిపోతున్నారు. ప్రభాస్ అన్నను మీట్ అయితే ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం జరుగుతుంది, కానీ మీట్ అవ్వడానికి వదలరు. చాలా కష్టం ఆయన మీట్ అవ్వాలంటే. ఒకవేళ ఈ ఇష్యూ ప్రభాస్ అన్నకి ఏదైనా తెలిసి సాల్వ్ చేస్తే బాగుంటుంది. వాళ్ళు అడుగుతున్నది ఏంటి? ఈ సెన్సార్ సర్టిఫికేట్ డబ్బులు, ఆ సర్టిఫికేట్ ఏదైతే చేసామో ఆ డబ్బులు, ఈ 10,000 పోస్టర్లు ఇవన్నీ ప్రింట్ కొట్టించాం కదా, ఇవన్నీ మళ్ళీ లాస్ అవుతుంది. ఆల్రెడీ మేము కొద్దిగా పబ్లిసిటీ కూడా స్పిరిట్ ఈజ్ నాట్ వన్ అనే పబ్లిసిటీ కూడా చేసుకున్నాం, ఇదన్నీ మాకు లాస్ అవుతాయి అని వీళ్ళ బాధ. అక్కడ ఆల్రెడీ మన సందీప్ రెడ్డి వంగ గారు టైటిల్ రిజిస్టర్ చేయించారా లేదా అనేది మనకు తెలియదు, కాకపోతే ఆయన ఓన్లీ స్పిరిట్ అని పెట్టుకున్నారు. ఆ ప్రొడ్యూసర్ నరసమ్మ ఎవరైతే ఉన్నారో ఆమె కొడుకు కూడా నటించడం వల్ల ఈ సినిమాని ఎలాగైనా రిలీజ్ చేసుకోవాలి, ఆ థియేటర్లో మా కొడుకుని చూసుకోవాలి, ప్రేక్షకులకు మేము చేసిన సినిమాని చూపించుకోవాలి, అలాగే మేము జనాలందరికీ బాగా తెలియాలి అనేది వాళ్ళ ఒక ఆశ. ఒకవేళ మీరే ముందు చేసున్నా టైటిల్ మార్చుకోమంటే మార్చుకుంటారు సార్. ఆల్రెడీ వాళ్ళు చెప్తున్నారు,
మేము మాకు టైటిల్ మార్చుకోవడంలో ఏ ప్రాబ్లం లేదు. కాకపోతే ఇయన్నీ చేసేసాం కదా! అనేది వాళ్ళ బాధ. దీన్ని ఎలా సాల్వ్ చేస్తారో, ఎవరు గెలుస్తారో తెలియట్లేదు. ఆల్రెడీ 2 నోటీసులైతే టీ సీరీస్ వాళ్ళు పంపించారు. ఇప్పుడు ఫైనల్‌గా ఎవరు గెలుస్తారో తెలియట్లేదు. నాకైతే సందీప్ రెడ్డి వంగ గారే గెలుస్తారు. కాకపోతే వీళ్ళకి చేయాల్సిన న్యాయం చేస్తారు. ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ గారు కూడా 'అర్జున్ రెడ్డి' సినిమా అప్పుడు చాలా ఆ స్ట్రగుల్స్ అయితే పడ్డారు కాబట్టి ఆయనకి తెలుసు బాధ ఎలా ఉంటుందనేది. మామ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి మామ.